ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకేమీ పనిలేక ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చినట్టు? ఖుషీని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. ఖుషీనా? ఖుషి ఖుషీనా? కాకుంటే నిన్న తను మన ఇంటి కోడలుగా గడప తొక్కాలనుకున్నప్పుడే ఎంత అనర్థం జరిగిందో అందరికీ తెలుసు కదా భార్గవ్. మళ్ళీ తనునెందుకు తీసుకెళ్లడం? ఎందుకమ్మా అలా మాట్లాడతారు? మీరు ఖుషి కోసం రావడం ఏంటి? మాకేమి అర్థం కావడం లేదు. మా మేనకోడలు ఖుషి మీ ఇంట్లోనే ఉందని తెలుసుగానే మర్యాదగా పిల్లని తీసుకురండి. ఖుషి మా ఇంట్లో ఉండడం ఏంటి బాబు? రాత్రిపూట తమాషాలేంటయ్యా? ఏప్రిల్ నెల కూడా పూర్తిగా వస్తుంది. ఎవరిని ఫూల్ చేయాలని? మీరు మమ్మల్ని ఫూల్స్ ని చేయాలని చూడకండి. ఖుషి మీ ఇంట్లో లేకపోతే మరి ఎక్కడుంటుంది? ఏంటక్క ఇలా అంటున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు జాను. మీ ఇంట్లో ఉన్న ఖుషి మా ఇంటికి వచ్చిందంటారు, అంతేనా? అవును, మీ ఇంట్లోనే ఉంది. వస్తే తులసి ఎత్తుకొనే ఉంటుంది కానీ ఇలా వదిలేసి బయటికి రాదు. అవన్నీ కాదు. నా మేనకోడల్ని అప్పచెప్తారా లేదా? మేడం, నిజంగా ఖుషి మా దగ్గర లేదు. మీ ఇంట్లో కనిపించడం లేదంటే ఏం జరుగుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? పాపం జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా. ఆ విషయం నువ్వు నాకు చెప్పకు. మీకిన్ని జాగ్రత్తలు తెలిస్తే పాపని మిస్ చేసుకోరు. చిన్నపిల్ల ఏమైపోయిందో అన్న టెన్షన్ లేదు గాని గొడవ పడ్డానికి వచ్చారా? ఏంటి సుప్పు రివర్స్ అవుతున్నారు? మనం సైలెంట్ గా ఉంటే అవ్వదు. మనం మాట్లాడుకునే కొద్దీ ఆలస్యం అవుతుంది. ఖుషి పాప ఏమైందో కనుక్కుందాం. పదండి. పద జాను, పద. ఆగు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయకు. మార్నింగ్ లోపు ఖుషిని మాకు అప్పగించారో సరే, లేదనుకో మీ అమ్మ నాన్న జైల్లో ఉంటారు. రేపు మీ కుటుంబం అంతా లోకప్లో ఊచలు లెక్క పెడతారు. ఖుషి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.